హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మయూరి. ఈ మంత్ 7th నా బర్త్డే ఉండే అండి. సో ఆ రోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చి ఆ రోజు మార్నింగ్ పూరీ చేశానండి. వీళ్ళకైతే చిన్న చిన్న పూరీలు చేశాను. అలాగే మ్యాంగో రస్ అండి. మ్యాంగోని బాగా మెత్తగా చేసి తర్వాత దానిలోండి జ్యూస్ బయటికి తీసాను అనమాట. మిక్సీకి పట్టలేదు. మిక్సీకి పడితే అంత టేస్ట్ బాగుండదు. అలాగే 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేశాను. అలాగే కొద్దిగా షుగర్ యాడ్ చేశాను. వాళ్ళకైతే అలా ఇచ్చాను. మేమైతే కొంచెం కుర్మా చేశాను. పూరి తిన్నాక కొంచెం గొంతు అలా ఎలా ఉంటుంది కదా, కొంచెం ఆయిలీగా కొంచెం హెవీగా ఉన్నట్టు అలా అనిపిస్తుంది. అందుకే కార్న్ సలాడ్ చేస్తానండి. ఏం లేదు, 4 విజిల్స్ వచ్చాక కార్న్, అందులో 1 స్పూన్ బటర్ అండి, క్యాప్సికమ్, టమాటో, ఆనియన్, అలాగే కొత్తిమీర యాడ్ చేశాను. అలాగే కొన్ని వేయించిన పల్లీలు కూడా యాడ్ చేశాను. కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేశానండి. పూరి తిన్నాక కొంచెం ఇలాంటివి తింటే బాగా అనిపిస్తుంది. హెవీగా ఉంటుంది కదా పూరి. సో చేశాను, మీరు కూడా చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా గరం మసాలా యాడ్ చేశాను, చాలా కొద్దిగా యాడ్ చేశానండి. పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో తర్వాత వచ్చి ఇది రసం పౌడర్ అండి, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ బొరుగులు మిక్చర్ అలా చేసుకుంటాం కదా, అప్పుడు కూడా మనం కొద్దిగా రసం పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పౌడర్ కొంచెం మంచి స్మెల్ కూడా ఉంటుంది. తర్వాత లెమన్ యాడ్ చేస్తాను. మొత్తం మిక్స్ చేసుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయినా తినచ్చు, ఇలా మార్నింగ్ అయినా తినేయచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు అందరు కూడా ట్రై చేయండి. సో చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా. లిషి వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. నేను ఎక్కువ చేస్తుంటాను. లాక్డౌన్ కాబట్టి ఇంకెక్కడికి బయటికి వెళ్ళలేం కదండి. అందుకే మా సొసైటీలోని కొద్దిగా దూరంలో హనుమాన్ టెంపుల్ ఉంది. సో అక్కడికి వెళ్ళాలనేసి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంటి దగ్గర నుండి అందరం రెడీ అయిపోయాము. మెల్లిగా 5:30 అలా అయింది. ఆ రోజు కొద్దిగా ఎండగా ఉంది, కొద్దిగా నీడగా ఉందన్నమాట. అప్పుడప్పుడు ఎండ వస్తూ అట్లా బాగా అనిపించింది వెదర్ కూడా. సో మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండి. ఇలా వెళ్తుంటే ఇలా బాగుంటుంది అనమాట, గ్రీనరీగా అలా చూసారు కదా. అక్కడ కొద్దిగా ఎండ వచ్చింది, ఇక్కడేమో మళ్ళీ క్లౌడీగా ఉంది. అది కాక 5:30 అయింది కదండి. సో ఇది వచ్చి కొంచెం హిల్ స్టేషన్ లాగా ఉంటుంది అనమాట. కొంచెం అప్ అండ్ డౌన్ అలా ఉంటుంది మా సొసైటీ వచ్చి. ఇది వచ్చి కొద్దిగా దూరంగా ఉంటుంది. మా సొసైటీలోని కొద్దిగా దూరంగా వెళ్ళాలన్నమాట. ఒక టెంపుల్ ఉంటుంది చెప్పాను కదా, హనుమాన్ టెంపుల్ అని, అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో చాలా బాగుంటుందండి ఈ వే కూడా. ఏదైతే కొండలాగా అని చెప్పాను కదా నేను, అక్కడ రూట్ కూడా అంత మంచిగా ఉండదు. సో అక్కడ వెళ్తున్నాము. ఇక్కడ రేగిపళ్ళు చాలా పెద్ద చెట్టు ఉందన్నమాట. వాటికి రేగిపళ్ళు కూడా బాగా పెద్ద పెద్దగా కాస్తాయి. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఏం లేదు, 5 మినిట్స్ అండి, పెద్ద దూరం ఏం కాదు. సో నడుస్తేమో ఎక్కువే పడుతుంది. ఇదే అండి ఈ చిన్న టెంపుల్, చాలా బాగా మహిమగల దేవుడు అనమాట. సో లీచి అయితే అమ్మ నువ్వు వెళ్ళు, నేను షూట్ చేస్తాను అంటుంది. సో తిని షూట్ చేస్తుందన్నమాట. సో ఇదే అండి ఆ టెంపుల్, చాలా మహిమగల దేవుడు అంట. మా మేడ్ చెప్పింది. ఆల్రెడీ నేను చాలాసార్లు వెళ్ళాను. ఇప్పుడైతే ఇక్కడ ఎవరు ఉండరు కదా, కొంచెం సేఫ్టీగా ఉంటుంది, అందుకే వెళ్ళాం. పిల్లలు కూడా చాలా రోజుల తర్వాత బయటకు వచ్చామన్నమాట. అసలు మేము వాళ్ళకు కూడా చాలా బాగా అనిపించింది. సో బాగా గ్రీనరీగా ఉంటుంది, అది మీకు చూపెడుతున్నాను నేను. అండ్ పూల చెట్లు అవి ఇవి ఉన్నాయన్నమాట టెంపుల్ చుట్టూ. బాగా గ్రీనరీగా ఉంటుంది, చాలా చెట్లు ఉంటాయి ఇక్కడంతా. సో అంతా అయిపోయాక కూడా కాసేపు మేము అక్కడే కూర్చున్నాము, పిల్లలు ఆడుకుంటారులే అని చెప్పి. ఐసీ మీకు హాయ్ చెప్పాలంట, కనిపించట్లేదని జంప్ చేస్తుంది. సో తర్వాత వచ్చి బర్డ్స్ అవి కూడా బాగా అడుస్తున్నాయి అన్నమాట. చాలా బాగా మంచి సౌండ్ వస్తుంది. ఐసీ ఏవో ఫ్లవర్స్ అవి ఇవి కావాలంది, కానీ అవి అందట్లేదు. బాగా కాసేపు అయితే పిల్లలు ఆడుకున్నారు, ఎంజాయ్ చేశారు బాగా. ఇంకా కొంచెం అర్లీగా వెళ్ళింటే ఇంకా కాసేపు ఉండేవాళ్ళము. ఇంకా మళ్ళీ అక్కడ ఎవరు ఉండరు, ఎందుకు రిస్క్ అనేసి ఇంకా నేనే వెళ్దామని చెప్పాను. సో అక్కడైతే మంచిగా రెడ్ ఫ్లవర్స్, సుంకేశ్వర ఫ్లవర్స్ ఏవో అంటారు, నాకు గుర్తు రావట్లేదు.
సో ఇదే అండి ఆ టెంపుల్. నేను దేవుడిని అయితే చూపెట్టట్లేదు, దేవుడు చాలా బాగుంటారు. ఏమో షూట్ చేయొచ్చో లేదో అనిపించింది నాకు, సో అందుకే నేను దేవుడిని మీకు చూపెట్టలేదు. ఐస్ అయితే బాగా ఆడుకుంటుంది. వాళ్ళకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఆల్మోస్ట్ 1 month నుంచి ఇంట్లోనే ఉన్నారు, అసలు బయటికి కూడా వెళ్ళట్లేదు. ఇద్దరు కాసేపు బాగా ఆడుకున్నారు. అక్కడ బాక్స్ లాగా ఉన్నాయి కదా, వాటిల్లో నడుస్తూ ఉన్నారనమాట. అలాగే ఇది వచ్చి మా సొసైటీలో మెయిన్ టెంపుల్ అనమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. మా బ్లాక్కి ఆపోజిట్లో ఉంటుంది. పొద్దున్నే లేస్తూనే వెళ్ళి ఆ గాలి గోపురం కనిపిస్తుంటుంది కదా, గాలి గోపురం కాదు మెయిన్ గోపురం, అక్కడ చూసి ముక్కుంటాం అనమాట. టెంపుల్లో చేసే పూజ ఆ శక్తి అంతా అక్కడ ఉంటుంది అంటారు కదా. సో లేస్తూనే మేము టెంపుల్ చూసి రోజు పొద్దున్నే ముక్కుంటామండి. సో టెంపుల్ అయితే క్లోజ్డ్, అప్పుడు ఓపెన్ చేసేవాళ్ళు కాదు, మార్నింగ్ ఓపెన్ చేసేవాళ్ళు, ఈవినింగ్ లేదు. తర్వాత ఈవినింగ్ వచ్చాక కేక్ కట్ చేద్దాం అనుకున్నాము. సో సో కేక్ కటింగ్ అనమాట. ఐస్ అయితే ఫస్ట్ తినాలని చాలా ఇదిగా ఉంది, నాకు పెట్టమంటే అసలు పెట్టట్లేదు అది. ఎప్పుడెప్పుడు తినాలా అని. అండ్ కేక్ కూడా నా శారీకి బాగా మ్యాచ్ అయింది, అదే నాకు పెట్టట్లేదు, అదే నేను నవ్వుతున్నాను అనమాట. సో అదే అండి. ఇంకా కేక్ కటింగ్ అయిపోతూనే దోశ చేశాను. ఈ దోశ ఏంటంటే కొంచెం హోటల్ స్టైల్లో చేశాను అనమాట. ఏంటి అంటే 3 గ్లాసులు కప్స్ అండి, 3 cups రా రైస్, అలాగే 1/2 cup పోహా, 1/2 cup ఉరద్ దాల్ అండి. సో అవి వేసి కొద్దిగా మెంతులు వేసి 6 hours 7 hours అలా నానాక బాగా రుబ్బుకున్న తర్వాత, ఇంకా మనం రుబ్బేసుకున్న తర్వాత మళ్ళీ 1 cup మైదా మిక్స్ చేసి పెట్టాలి మనం నైటే. మొత్తం పిండికి 1 cup మైదా సరిపోతుంది. సో పెట్టేయాలి. మళ్ళీ మార్నింగ్ మనం దోశ వేసుకుంటే ముందు 1 స్పూన్ అండి, మరీ పెద్ద స్పూన్ కాదు, కొంచెం చిన్న స్పూన్ షుగర్, అలాగే ఇంగువ కొద్దిగా ఇంగువ మిక్స్ చేసి దోశ వేసుకోవాలి. సేమ్ మనం హోటల్లో తింటే ఎలా ఉంటుందో టేస్ట్, అండ్ దోశ కూడా అలాగే ఉంటుంది. ఇది ఫస్ట్ది కాబట్టి అంత మంచిగా రాలేదన్నమాట. చాలా ఆ లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం బటర్ అప్లై చేసుకొని వేసుకుంటే అచ్చు హోటల్లో తిన్నట్టే ఉంటుంది. దోశ మంచి టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. 3 cups రైస్, 1/2 cup పోహా, 1/2 cup ఉరద్ దాల్, కొద్దిగా మెంతులు, 6 or 7 hours నానబెట్టుకున్న తర్వాత రుబ్బుకున్న తర్వాత మళ్ళీ 1 cup మైదా యాడ్ చేసి నైటే మనం పక్కన పెట్టేయాలి. మార్నింగ్ దోశ వేసుకునే ముందు షుగర్ అలాగే ఇంగువ మిక్స్ చేసి దోశ వేసుకోవాలి. ఇది వచ్చి రెడ్ చట్నీ అండి, ఏం లేదు, ఆనియన్ అలాగే డ్రై చిల్లీస్ ఉంటాయి కదా, అవి వేసి చట్నీ చేశాను. ఫస్ట్ అది అప్లై చేసుకున్నాను. తర్వాత వచ్చి ఆలు తెలిసే ఉంటుంది కదా మీకు, ఆలు మసాలా, ఇది అలాగే పెట్టేయచ్చు, కాకపోతే నేను స్ప్రెడ్ చేస్తున్నాను, మన ఇష్టము ఎలా కావాలంటే అలా. సో ఇది వచ్చి లీచీ కోసం వేస్తున్నాను, అందుకే కొంచెం కారం లైట్గా అప్లై చేశాను నేను. ఆల్మోస్ట్ 8:30 అయింది నైట్. సో కొద్దిగా ఆనియన్ వేసాను, తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను. మనం బటర్ అయితే అవుట్ సైడ్ అప్లై చేస్తాం కదా, తర్వాత అదే స్టైల్లో మనం దోశ ఫోల్డ్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి, మంచి టేస్ట్ ఉంటుంది, హోటల్లో తిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఒక చెఫ్ ఉండేవారు మాకు ఆపోజిట్లో, తిని చెప్పారు. అప్పటి నుంచి నేను అయితే ఎప్పుడు చేసుకోము, ఎందుకంటే మైదా యాడ్ చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు చేసుకొని తింటాము. అలాగే చట్నీ వచ్చి పల్లీలు బాగా వేయించుకోవాలి, అలాగే పప్పులు కూడా కొద్దిగా వేయించుకోవాలి. 2 మిక్సీకి వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా చక్కెర, అసలు ఆ టేస్ట్ తెలియకూడదు మనకు, చక్కెర అలాగే కొద్దిగా చింతపండు వేసి చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో చట్నీ దోశ చేశాను, అలాగే కొన్ని ఆలు బజ్జీ అలాగే మిర్చి బజ్జీ చేశాను, అదైతే షూట్ చేయలేదు. కొద్దిగా చాట్ మసాలా చల్లించాను, పిల్లలు తినలేరు కదా మిర్చి బజ్జీ, అంటే నార్మల్ మిర్చితో వేసాను అనమాట. సో ఇదైతే నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి. అండ్ కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. ఏం లేదండి, చాలా సింపుల్గా, లాక్డౌన్ కదా కానీ చాలా హ్యాపీగా అనిపించింది అన్ని రోజుల తర్వాత బయట